పార్టీ సర్వసభ్య సమావేశాలు చెన్నైలో జరుగుతున్నాయి. సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ సభ్యులు నిర్ణయించారు. ప్రధాన కార్యదర్శి పదవిని తిరిగి ప్రవేశపెట్టారు. మరోవైపు పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. అంతకుముందు సర్వసభ్య సమావేశాలను నిలిపివేయాలంటూ పన్నీర్ సెల్వం వర్గం దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే అన్నా డీఎంకేలోని రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీలో వ్యతిరేక శక్తులు ప్రవేశించాయన్నారు పళనిస్వామి. పార్టీ ఆఫీస్కు భద్రత కల్పించాలంటూ చెన్నై కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు మెరీనా బీచ్లోని జయలలిత సమాధి దగ్గర పళనిస్వామి నివాళులర్పించారు. అంతేకాదు అన్నా డీఎంకే పార్టీ అధికారిక ట్విట్టర్లో కవర్ ఫోటోను కూడా మార్చారు. அண்ணா திராவிட முன்னேற்ற கழக கழக பொதுக்குழு கூட்டத்தில் அண்ணன் ஓபிஎஸ் அவர்கள் அடிப்படை உறுப்பினர் நீக்கப்பட்டிருக்கின்றார்கள். இந்த அவர் அத்துமீறி உள்ளே நுழைந்து மட்டுமல்ல, ரவுடிகளை அழைத்து வந்து கட்சிக்காரிலே தாக்கப்பட்ட சம்பவம் உண்மையாக வேதனை இருக்கிறது, கண்டனத்துக்குரியது. எந்த ஒரு கட்சி தலைவராவது தன்னுடைய கட்சி நிர்வாகியை தாக்குவார்களா? அப்படி தாக்கின்ற பொழுது அந்த தலைவர்கள் மனம் எப்படி நோகும், அதை எப்படி தடுக்க வேண்டும்?